ఓకే. సో, థాంక్ యూ. సేఫ్ రికార్డింగ్ మర్చిపోయాను. సో, ఇన్‌ఫ్లమేషన్ అంటే నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్‌ఫ్లమేషన్ అంటే మనకు ఎక్కడైనా గాయమైనప్పుడు అది ఎర్రగా అవ్వడము, ఆడ టచ్ చేస్తే వేడిగా ఉండడము, నొప్పి ఉండడము ఇది జరుగుతుంది. ఇది మంచిది మనకు. అయితే ఇది చాలా ఏళ్లగా ఉన్నప్పుడు మనకు ఎన్నెన్నో జబ్బులు రావడం మనకు జరుగుతుందన్నమాట దీనివల్ల. ఓకేనా? సో, దీంట్లో మనకేముంది అంటే దీని సింప్టమ్స్ చూద్దాము. ఏమేమి ఉంటుంది అంటే లాంగ్ టర్మ్‌లో మనకేముంటుంది. అంటే బాడీ ఎప్పుడూను మనకు ఎప్పుడు అంటే తగిలిందా, తగలలేదా అని కాదు. ఎప్పుడూ వీపు నొప్పి ఉంటుంది. ఎప్పుడూ కాళ్ళ నొప్పి ఉంటుంది. ఎప్పుడూ మోకాళ్ళ నొప్పులుంటాయి. ఎప్పుడు ఈడ షోల్డర్ పెయిన్స్ ఉంటాయి. ఈడ నెక్ పెయిన్ ఉంటుంది. ఎప్పుడు హెడ్‌ఏక్ ఉంటుంది. మరి మనకు గాయం ఎక్కడ తగలలేదు గదా! మరి తగలకుండా ఈ నొప్పులు ఎందుకొస్తున్నాయి ఎప్పుడు ఎల్లప్పుడూ? అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది? ఎప్పటికీ మన బాడీలో ఇలా ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడము, అలర్జీలు, త్వరగా ఇన్ఫెక్షన్‌లు రావడము. అంటే త్వరగా ఇంట్లో అందరికంటే ముందుగా మనకు జలుబు, దగ్గు లేకుంటే లూషన్స్ అవ్వడం అందరూ అదే ఫుడ్డే తినింటాము. కానీ మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకు మోషన్ ప్రాబ్లమ్ వస్తుంది. వాళ్ళకెవరికీ రాదు మనకొస్తుంది. ఎందుకు? ఎందుకంటే మన బాడీలో అలా ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అయ్యి ఉన్నప్పటికీ. ఎందుకు ఇది అనంటే మన హార్మోన్స్ మనకు బాడీలో హార్మోన్స్ మారుతూ ఉన్నాయి. అంటే ఈ పీరియడ్స్ వచ్చేటియి ఆ రిలేటెడ్ హార్మోన్స్ అన్నీ కూడా మారడం జరుగుతూ ఉంది. ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి. దీనివల్ల మనకు ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది బాడీలో ఎక్కువగా తయారవుతుంది. మనం ఎంత మంచి ఫుడ్ తింటూ ఉన్నాం. మన బాడీ ఊదెక్కుతూ ఉంది అలాగే. మనము లావుగా అవుతూ ఉన్నాము. మనకు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో, అయితే ఇవన్నిటికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనంటే, అంటే ఏ దాంట్లో అయితే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయన్నమాట. ఇప్పుడు మనకు ఇక్కడ చేతికి పుండైతే మనము పసుపు పూసుకునేవాళ్ళం ఇంతకుముందు. అంటే పసుపు దాన్ని ట్రీట్ చేస్తుంది. అలాగే కూడా మన బాడీలో మనము పసుపుతో అంటే వేడి నీళ్లు తాగడము, లేక పసుపుని ఏసుకోవడం వంటలలో. వేసుకోవడం వల్ల మనకు ఇన్‌ఫ్లమేషన్ ఇది బాడీలో ఉండే ఆ మీడియేటర్స్‌నన్నీ తగ్గించడం జరుగుతుంది. అందుకు మనము నీళ్లు రాత్రి నిద్రబోయే ముందు పసుపు గోరెచ్చని నీళ్ళలో పసుపు వేసుకొని తాగడము. ఇప్పుడు తగ్గాలి అనుకున్న వాళ్ళు జస్ట్ వేడి నీళ్ళల్లో పసుపేసుకొని తాగొచ్చు. లేదు మనకు బరువు పెరగాలి అనుకున్న వాళ్ళము మనము పాలల్లో వేసుకొని తాగాలి నైట్ టైమ్స్. సో, ఇలా మనకు పసుపులో చాలా చాలా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటాయి. అండ్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే వాడుతామో అంటే బెర్రీస్ బెర్రీస్ అంటే బ్లూ స్ట్రాబెర్రీస్ నేరేడు పళ్ళు అంటాం కదా! నేరేడు పళ్ళు. సో, నేరేడు పళ్ళు గాని, ఫిష్ గాని, లేక ఇలా పసుపు గాని, వెజిటబుల్స్ అండ్ ఇంకా ఏంటంటే స్ట్రాబెర్రీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు బాడీలో ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. అయితే ఇదొక్కటే తీసుకోవడం వల్ల తగ్గుతుందా అంటే అలా కాదు. మనము ఫస్ట్ ఏంటి అంటే ఈ ఫుడ్స్ వల్ల మనకు బెనిఫిట్ కలుగుతుంది. ఫుడ్ ఒక్కటే మనకు బెనిఫిట్ ఇస్తుందా అంటే డెఫినైట్‌లీ నో. దాంతో పాటు స్ట్రెస్ రిడ్యూసింగ్ ఫ్యాక్టర్స్ మనం చేయాలి. మెడిటేషను, యోగా అండ్ దాంతో పాటు మనము స్లీప్‌ని స్ట్రీమ్‌లైన్ చేసుకోవాలి. నిద్రని స్ట్రీమ్‌లైన్ చేసుకోవాలి. సో, అప్పుడు మనకు చాలా వరకు ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. సో, ఇప్పుడు కొందికి చూడండి హార్ట్ డిసీజు, డయాబెటిసు, క్యాన్సర్ ఇలాంటియన్నీ ఎందుకొస్తున్నాయంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతూ ఉంది. అందుకు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయట. అందుకు మనము ఈ ఈ ఎనర్జీ లెవెల్స్‌ని, ఈ ఎమోషన్ బ్యాలెన్స్‌ని మనం తెచ్చుకోవాలి అనంటే హోలిస్టిక్‌గా మనము యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పార్ట్‌ని ట్రీట్ చేసుకోగలిగితే మనకు అలా బెనిఫిట్ ఉంటుంది. సో, ఈ రోజు నుంచి ఒక్క థింగ్ చేయాలి అనుకున్నారు అంటే మీ వంటలలో మనం పప్పేసుకోవడంలో పసుపు కొద్దిగానే వేసుకుంటాం మనము. అదే మనము కాస్త పసుపు నీళ్లు వేడి నీళ్ళు వేసుకొని తాగడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది.
అని బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది హెల్త్ కి నంబర్ 1 బెనిఫిట్. సో ఇక్కడ ఉండే వాళ్ళల్లో మీరు ఎంతమంది ఇప్పుడు పాలల్లో కాదు నీళ్ళల్లో పసుపేసుకొని తాగన్నారు ఈ రోజు నుంచి. ఒక్క గ్లాస్ నైట్ చాలు. ఒక్క గ్లాస్ గోరు నీళ్ళల్లో ఒక అర స్పూను, కాలు స్పూను పసుపేసుకొని తాగడం. ఈజ్ ఇట్ ఓకే? చేస్తారా ఈ రోజు నుంచి? వెరీ నైస్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ పద్మావతి గారు. అండ్ సో స్పెసిఫిక్ ఫుడ్స్ అంటే ఇంకా బెర్రీస్ ఒకటే కాదు, ఫిష్. సో వారానికి ఒక రోజు లేక 2 వారాలకు ఒక రోజు మనం ఫిష్ తినడం వల్ల మనకు చాలా చాలా అంటే బ్యాడ్ ఫ్యాట్ ని కూడా అది కరిగిచ్చి మంచి ఫ్యాట్ చేయడం జరుగుతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. సో మనము ఈ రోజు నుంచి మన ఫుడ్డులలో మనకు అంటే కొంచెం కాన్షియస్ గా మనం డిసైడ్ అవుతుంది ఏంటి అంటే మనకు ఇలాంటి బెర్రీస్ ఏమైనా దొరుకుతాయా? ఇక్కడ స్ట్రాబెర్రీ దొరికితే మనం స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు. బ్లూబెర్రీస్ దొరికితే బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు. ప్లమ్స్. సో ఇలాంటి మన ఫుడ్డులో మనం యాడ్ చేసుకునేకి కాన్షియస్ గా మనం ట్రై చేద్దాం ఈ రోజు నుంచి. అండ్ సెకండ్ వన్ వచ్చి ఫిష్. ఒకవేళ మనకు ఫిష్ దొరకట్లేదు, మనకు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. టాబ్లెట్స్ పరంగా ఇంకా తీసుకోవాలి. మనం రీప్లేస్ చేసుకోలేకపోతున్నామంటే ఫిష్ ద్వారా వేరే ద్వారా అన్నా ఒమేగా 3 అంటే ఫిష్ లోనే ఉందని కాదు. ఇంకా వేరే చోట్ల కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం మాట్లాడదాం ఈ రోజు. సో ఒకటి బెర్రీస్, ఇంకొకటి ఫిష్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ పసుపు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లను మనం చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా దాన్ని ఉడకపెట్టి గాని, నూనెలో రోస్ట్ చేసుకుని దాని ఎఫెక్ట్ పోతుందన్నమాట. ఎప్పుడైతే నీళ్ళలో దాన్ని స్టీమ్ చేసుకొని అంటే ఆ స్టీమ్ నెట్టికి పోకుండా మనం అలాగే మూతేసుకొని మనము దాన్ని విజిల్ పెట్టి ఆ నీళ్ళని మళ్ళీ పడేయకుండా మనం మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేసుకొని వాడడం వల్ల లేక జస్ట్ పొయ్యి పైన పెట్టి గ్రిల్ చేసుకోవడం వల్ల ఫిష్ ని గ్రిల్డ్ ఫిష్ అంటారు కదా, రోస్ట్ చేసుకొని తినడం వల్ల అంటే నూనెలో ఆయిల్ ఇది కాకుండా జస్ట్ పెనం పైన ఒక 2 చుక్కలు 2 స్పూన్లు నూనె వేసుకొని మనం వేయించుతాం కదా, అలా గాని లేక గ్రిల్ అంటే దాన్ని ఒక కడ్డీకేసుకొని ఇలా ఇలా రోస్ట్ చేస్తాం చూడండి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనుకుంటూ ఉంటాము మనం తినేది మంచి ఫుడ్ అని. కానీ ఎప్పుడైతే దాన్ని రోస్ట్ ఎప్పుడైతే దాన్ని నూనెలో ఫుల్‌గా ఏంచడం జరుగుతుందో అప్పుడు దీని ప్రాపర్టీస్ కంటే దాని ప్రాపర్టీస్ ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళిపోవడం ఉంటుంది. అది మంచిది కాదు. మన బాడీకి కావాల్సింది రోజుకి 4 నుంచి 5 స్పూన్లు అంతే కావాలి నూనె. ఎక్కడి నుంచైనా తినండి. రోజుకి 4-5 స్పూన్ల కంటే ఎక్కువ నూనె అవసరం లేదు. సో ఇప్పుడు మనం చేప బాగా మనం ఫ్రై దీంట్లో చేసుకొని తిన్నాము అంటే నూనెలో ఇలా ఇలా చేసుకొని తిన్నాము అనంటే మనకు 4 స్పూన్స్ కంటే ఎక్కువ అక్కడే వెళ్ళిపోతుంది. ఇంకా మిగతాది రోజుల్లో ఇంకా ఎక్కువ అయిపోతుంది మనకు ఆయిల్. ఓకే. అవుతుందా? ఓకే. సో మన ఉమెన్‌లో మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మనకేమవుతుంది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇప్పుడు ఏదైతే మోకాళ్ళ నొప్పులున్నాయి, ఏదైతే మెడ నొప్పులున్నాయి, ఏదైతే థైరాయిడ్ ఉంది మనకు. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఎక్కువైతాయి. అంటే కంట్రోల్ కాని విధంగా ముందుకెళ్ళిపోతాయి. అయితే ఇన్‌ఫ్లమేషన్‌ని మనం పాటిని ట్రీట్ చేయలేదు అనంటే క్రమేణంగా అది మనకు వినకుండా ఇంకా మాట. సో అది ఎక్కువగా ఉన్నప్పుడే మనం దాన్ని అంటే ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని మనం తీసుకుంటూ ఉండే ఫుడ్ వల్ల దాన్ని బ్రేక్ చేయడం వల్ల అది పొడి పొడిగా అయిపోయి అంటే ఇట్ విల్ జస్ట్ గో అవే ఫ్రమ్ అవర్ బాడీ. లేకుంటే అది పర్మనెంట్‌గా మనకు మిగిలిపోతుంది. ఇప్పుడు థైరాయిడ్ అయినా ఇవన్నీ ఏమంటే ఫస్ట్ ఈ రోజులు ట్రీటబుల్‌గా ఉంటాయి. అంటే మనం తగ్గించుకోవచ్చు. పూర్తిగా తగ్గించుకోవచ్చు. పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. షుగర్ గాని ఇవన్నీ. కానీ మనము ఎప్పుడైతే దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తామో, అది బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఏం చేస్తుందంటే, దీన్ని పైన ప్రభావం చూపిచ్చి, ఇది మనకింకా
ఆటో ఇమ్యూన్ గా పోతుంది. అంటే అప్పుడు మనము డయట్ లో తగ్గించుకున్నా, ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకున్నా, మెడిటేషన్ చేసి తగ్గించుకున్నా అవి పర్మనెంట్ గా ఉండవు. అంటే పర్మనెంట్ గా ఉండిపోతాయి. తగ్గుతాయే గాని బట్ పర్మనెంట్ గా మనకు ఉండిపోవడం జరుగుతుంది. మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ రెస్పాన్స్ దానికి స్పందించట్లేదు అని మనకు పర్మనెంట్ గా. సో మనం పర్మనెంట్ గా అవ్వక ముందే చూసుకుందామా? అవ్వక ముందు మనము యాక్షన్ తీసుకుందామా? లేక అయిన తర్వాత తీసుకుందామా? మన రోజులు ఈ రోజైనా జరుగుతుంది, రేపైనా మన పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ సింపుల్ టిప్స్ ని మనము యూజ్ చేయడం జరుగుతుందో, మనం మనం నిత్య జీవితంలో యూజ్ చేయడం జరుగుతుందో, అప్పుడు మనం ఫ్యూచర్ లో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది రాకుండా మనము ఆపగలము. అర్థమవుతుంది గదండీ! ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇవి రెండే సరిపోతాయా? అంటే ఇప్పుడు మీరు టర్మరిక్ పసుపు చెప్పారు, లేక బెర్రీస్ చెప్పారు, లేక ఫిష్ చెప్పారు. ఇదే సరిపోతుందా అంటే డెఫినైట్‌లీ ఇది సరిపోదు ఇన్‌ఫ్లమేషన్‌కి. మన స్ట్రెస్‌ని మనం తగ్గించుకోవాలి. దీనికి మనము సమయం కేటాయించాల్సిందే. ఇప్పుడు ఫుడ్ అనుకోండి, ఎవరికైనా చేసి నేను తింటా అని చెప్పొచ్చు. కానీ స్ట్రెస్ రెడ్యూస్ చేసుకునే మార్గాలు మనమే జేసుకోవాలి. ఎప్పుడైతే ఈ క్రానిక్‌గా ఇన్‌ఫ్లమేషన్ మన బాడీలో ఉంటుందో, మనకు ఎక్కువగా అంటే ఏదైనా ఎవరైనా చెప్పారంటే గాబరొచ్చేస్తుందనమాట. గబగబా అంటే బాబు ఇంటికి రాలేదా దడ వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే అన్నీ ఉన్నా కూడా కోల్పోయాను అనేది లోపల బాధగా ఉంటుంది. సో ఈ మూడ్‌ని మనము బ్యాలెన్స్ చేయాలి. ఈ స్ట్రెస్‌ని మనం తగ్గించుకోవడం వల్లనే ఇది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్‌ని తగ్గించుకుంటామో, అప్పుడే మన ఇన్‌ఫ్లమేషన్ పార్ట్ కూడా మనకు తగ్గుతుంది. అయితే దీన్ని తగ్గించుకునే విధానము, ఒకవేళ సింపుల్ బయట నేచర్‌లో వాక్ అవ్వచ్చు, నడవడం అవ్వచ్చు. అది మనకు స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. మనం బీభత్సంగా ఎక్సర్‌సైజ్ చేయాలి అనుకుంటాం. అలా కాదు. జస్ట్ కూర్చొని ఒక 10 సార్లు గాలి తీసుకొని ఇలా ప్రాణాయామం చేయడం వల్ల మన స్ట్రెస్ చాలా తగ్గుతుంది. మనం ఏదో బోలెడంత చేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలంటే అని అనుకుంటాం. అంత అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు మనం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేశాము అనంటే మనకు స్ట్రెస్ చాలా తగ్గుతుంది. సో మనకి ఎప్పుడు ఆ స్ట్రెస్ మూవ్‌మెంట్స్ వస్తూ ఉన్నాయో అప్పుడు జస్ట్ ఇలా పీల్చుకొని ఇలా వదలడం వల్ల ఒక 5 సార్లు మన బ్రెయిన్‌లో సెన్స్ మారిపోతాయి. మన బాడీలో ఆ స్ట్రెస్ వల్ల ఇంకా ఇన్‌ఫ్లమేషన్ పెరిగేటిది ఆడికది స్టాండ్ అవుతుంది. సో థిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్. ఫుడ్‌లో చెప్పాను. ఇప్పుడు మనం మైండ్‌లో గన చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ వెయిట్ ఎప్పుడు ఎక్కువగా పెరుగుతామో అప్పుడు బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్ మన ఇన్‌ఫ్లమేషన్ తగ్గించాలి అనంటే మన బాడీలో. మన బాడీలో ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేషన్ ఉంటుందో సో మెనీ హండ్రెడ్స్ ప్రాబ్లమ్స్ మనకు రావడం జరుగుతుంది. దీన్ని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువ ఛాన్సెస్ ఏంటి అంటే ఇన్‌ఫ్లమేషన్ వల్ల హార్ట్ డిసీజ్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, షుగర్ అని, థైరాయిడ్ అని ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఈ ఎయిర్ ఫాల్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మనము వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా దాంట్లో చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము ఎలా మెటబాలిజంని బూస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం వచ్చే సెషన్స్ లో తెలుసుకుందాము. సో మనము కొంటూ ఉండే ఫుడ్డులలో అంటే బయటికెళ్ళి కొంటామనుకోండి, మనం ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా కొనాలి అనంటే కూరగాయలు, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటివి మనం కొనాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారెట్, కీర దెన్ అంటే ఎప్పుడైతే వెజిటబుల్స్‌ని ఎక్కువగా తినడం మనం మొదలు పెడతామో, ఆకుకూరలు, ఎక్కువగా తినడం మొదలు పెడతామో, మన బాడీలో ఆఫ్ డిసీజెస్ క్యూర్ అయిపోతాయి. సో మనం ఏం చేయాలంటే ఒక్క ఒక్క పూట, ఒక్క పూట వెజిటబుల్స్ తినాలి. అంటే ఏదైతే పచ్చి మనం తినగలమో ఒక్క పూట అది తినాలి. ఇంకొక పూట తాలింపనేది మనము వెజిటబుల్స్ అంటే కూరగాయలతో చేసిన తాలింపనేది ఖచ్చితంగా డయట్‌లో పెట్టుకోవాల్సిందే. అలా అయితేనే మన ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అయితే ఆ తాలింపు చేసుకోవడం కూడా మనం ఎక్కువ నూనె వెయ్యకుండా ఉడకకొని కాస్తంత అంతే దానికి పెప్పర్ అది చల్లుకొని మనం తింటే మనం మనం నిజంగా చెప్తున్నాను ఇన్‌ఫ్లమేషన్ పార్ట్ అని బోలెడంతా మనకు తగ్గిపోతుంది. అంతా మనకు తగ్గిపోతుంది.
సో నేను రెసిపీస్ ఏదైనా చేసుకోవాలంటే మనము ట్రస్ట్ అంటే టేస్టీ ఉంటేనే మనం చాలా రోజులు తినగలం. టేస్టీ లేకపోతే మనం తినలేము. కాబట్టి మనం తాలింపుని మనం చేసుకోవడము వెజిటబుల్స్ తో టేస్టీగా చేసుకుందాము. ఆయిల్ లేకుండా కూడా మనము హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఉడకపెట్టుకొని మనం విజిల్ పెట్టుకొని దాంట్లో కాస్త మనము ఈ కొబ్బెర, ఈ కాస్త కారం పొడి ఇలా వేసుకొని కాస్త కాస్త అంటే పింక్ సాల్ట్ ఇలా మనం తింటే అది టేస్టీగా ఉంటుంది. సో ఈ రోజు నుంచే మీరు పసుపు నీళ్లు తాగుతూ ఉన్నారు. నైట్ టైం ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో కాస్త పసుపు వేసుకొని తాగుతూ ఉన్నారు నైట్ టైం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రోజులో 2 సార్లు కూరగాయల్ని మైండ్‌ఫుల్‌గా వేసుకొని అంటే మనం తింటూ ఉన్నాం. ఓకే. అంటే ఒక్కసారి పచ్చివి తింటాము. ఇంకొకసారి రకంగా తింటాం. ఓకేనా? లేకపోతే నెక్స్ట్ టాబ్లెట్స్‌కి పెట్టుకుందామా? ఈ డబ్బుల్ని టాబ్లెట్స్‌కి పెట్టుకుందామా? లేక ఇది తిని ఒక్క ఏరియా ఇన్‌ఫ్లమేషన్ ఒకటే కాదు. వేరే అన్నీ కూడా మనం ట్రీట్ చేసుకోగలం వెజిటబుల్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు మన స్కిన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మన బాడీలో ఎనర్జీ పెరగాలన్నా ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద వెజిటబుల్స్. కూరగాయలతోనే మనకు అది పాసిబుల్ అవుతుంది. ఒక్క పూట రా వెజిటబుల్స్ తినడానికి రెడీగున్నారా? అంటే మీరు తింటూ ఉండే టిఫిన్‌ని ఆపమని నేను చెప్పలేదు. తింటూ ఉండే టిఫిన్‌ని తింటూ ఒక్క రా వెజిటబుల్స్‌ని మనం తినాలి. అండ్ మధ్యాహ్నము ఒక తాలింపు ఖచ్చితంగా మన ఫుడ్‌లో ఉండాలి. ఓకే. సో, అండ్ ఒకవేళ మనము చికెను అలాంటి అంటే తినేవాళ్ళైతే చికెన్ ఇవన్నీ మనం ఏంటి అంటే ఆహ్, మటన్ తినకుండా ఫి చికెను లేక ఫిష్ అలాంటివి తింటే బెటర్. ఒకవేళ చికెన్ తినళ్ళు కాకపోతే మీరు ఈ ఇవి వస్తాయి గింజలు, సోయా గింజలు, ఆహ్, రాజ్మా బీన్స్, బీన్స్, కిడ్నీ బీన్స్. సో, ఇలాంటి లెంటిల్స్ మనము ఫుడ్‌లో యాడ్ జేసుకోవాలి కంపల్సరీ. ఓకే. సో, వెజిటబుల్స్‌తో పాటు మనకు లీన్ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లీన్ ప్రోటీన్స్‌లో మనకు మీరు ఒకవేళ అదా, ఇదా అనేది మీ చాయిస్. బట్ ఇది కంపల్సరీ మనకు ఫుడ్‌లో ఉండాలి. మన ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించాలి అంటే. సో, ఈ రోజు నుంచి మీరు మీ డయట్‌లో ఏం యాడ్ చేసుకుంటారు? ఈ రోజు నుంచి మీరు మీ డయట్‌లో ఒక కొత్తది ఏమి యాడ్ చేసుకోబోతున్నారు? అన్‌మ్యూట్ చేస్తాను. చెప్పు చెప్పు. చెప్పండి పద్మావతి గారు. సాయంకాలం కూరగాయలు పచ్చి కూరగాయలు యాడ్ చేసుకుంటామండి. ఓకే. సో, సాయంత్రం పచ్చి కూరగాయల కంటే ఎందుకంటే ఆ, అరుగుదల అవ్వదు. సాయంత్రం పచ్చి కూరగాయలు తింటే. అదే ఆ, పచ్చి కూరగాయలు పొద్దున గాని, మధ్యాహ్నం తింటే బాడీ అరుగుదల అవుతుంది. సో, ఆ, మీరు సాయంత్రం కావాలంటే తాలింపు పరంగా తినొచ్చు. అంటే మనము వేయించుకొని అలా తినొచ్చు. బట్ మధ్యాహ్నం గాని, పూట గాని మీరు పచ్చి కూరగాయలు తింటే ఇట్ ఈస్ గుడ్. సో, ఇప్పుడు చెప్పండి ఏ టైంలో తింటారు? అయితే మధ్యాహ్నం మాటేమో పచ్చి కూరగాయలు తీసుకుంటాం, సాయంకాలం ఉడకబెట్టినవి తీసుకుంటాం. వెరీ నైస్. వెరీ నైస్. వెరీ ఉమ్. నైస్. అంటే ఇంకా ప్రోటీన్ పరంగా ఏం తీసుకోవాలనుకున్నారు? అంటే నేను చెప్పాను కదా! ఇప్పుడు పసుపు గింజలు నీళ్ళు, అని చెప్పాను. పసుపు రాజ్మా, నీళ్ళు నైట్. ఆ, రాజ్మా గింజలు గట్ట తీసుకోమన్నారు కదా. ఆ! రాజ్మా అవి గింజలు గాని ఇది చానా వస్తాయి ఆధార్లని. సో, అవైనా లేకపోతే మనకు సోయా గింజలైనా సో, ఇలాంటివి మనం సోయా అంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకు సోయా వద్దు అని అంటారు. బట్ సోయాని మనము థైరాయిడ్ టాబ్లెట్స్ పొద్దునేది. సోయా తినేది నైట్ అయితే నో ప్రాబ్లమ్. తినొచ్చు. అది ఎక్కువ 100 గ్రామ్స్ కంటే ఎక్కువ కాకుండా చూసుకుంటే సరి థైరాయిడ్ ఉండేవాళ్ళకి. సో, మీరిప్పుడు దీంట్లో అంటే రోజు రాజ్మా కాకుండా ఒకటి మీరు దాంతో పాటు అంటే రాజ్మా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన గింజలలో ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు. ఒకవేళ చికెను, మటను ఇలాంటి ఏవైనా మటన్ అయితే వద్దు. చికెను, ఫిష్ అనుకుంటున్నారంటే మీరు ఆఫ్టర్‌నూన్‌కే పెట్టుకోండి అవి. నైట్ టైమ్స్ మనకు డైజెషన్ అవ్వదు. ఓకేనా? ఈ మార్పు. అండ్ మీరు పసులు తాగుతానన్నారు. వెరీ గుడ్. అండ్ శాంతి అక్క మీరు ఏ మార్పు చేసుకుంటారు? అదే పసుపు నీళ్లు పొద్దున నైట్ పొద్దు భోజనం అయినాకనే తాగాల.
నైట్ తాగితే బెటర్ అక్క. నైట్ కంటే భోజనం ముందు భోజనం అయిన తర్వాత మనము పసుపు నీళ్లు తాగితే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉండే అంతా అది ఇట్ విల్ డెస్ట్రాయ్ దట్ అన్నమాట. నిద్రపోయే టైంలో ఇట్ విల్ జస్ట్ ఆ ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉండే మీడియేటర్స్ కూడా అవి డెస్ట్రాయ్ చేస్తుంది. అందుకు నైట్ టైం ఇస్ గుడ్ ఆప్షన్. పొద్దున కూడా తీసుకోవాలా 2 పూట్ల? 2 పూట్ల తీసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ పసుపు. అదే పచ్చి కూరగాయలు పొద్దునే అంటే టిఫిన్ టైంలోనే టిఫిన్ జొత్తుకు తీసుకోవాలా లేకపోతే సపరేట్? లేదు, టిఫిన్ టైంలో తోవచ్చు. టిఫిన్ టైంలో తీసుకుంటే మంచిది. మన యాక్టివ్నెస్ పెరుగుతుంది. మనం టిఫిన్ తింటూనే మనకు నిద్ర రాకుండా మనం ఎప్పుడైతే దాన్ని పచ్చి కూరగాయల్ని యాడ్ చేసుకుంటామో అప్పుడు మనకు నిద్ర అనేది అంటే ఎనర్జీ లెవెల్స్ అవుతాయి. యూజువల్లీ తిన్న తర్వాత ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అనమాట, కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది మనకు. అలా కాకుండా ఇవి దీంతో పాటు అది తింటే మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అదే పొద్దున పసుపు నీళ్ళు ఒకటే, మళ్ళా 9 o'clock అట్లా ఇట్లా పచ్చి కూరగాయల జతలో కొంచెం టిఫిన్. మధ్యాహ్నం తాలింపా లేదా మధ్యాహ్నం భోజనం తాలింపు పెట్టుకొని తినాలి అంత. అండ్ ప్రోటీన్ వైజ్ ఏది తీసుకుంటారు? హలో అక్క, వినిపిస్తుంది. ఫోన్ వచ్చా? అవునా? ప్రోటీన్స్ ఏం తీసుకుంటారు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే మీరు మొలక పెసలు కావచ్చు, దాంట్లో మొలక పెసలు గాని గింజలు గాని లేక ఏం తీసుకోవాలనుకున్నారు ప్రోటీన్ కి మీరు? ఏం వినపడతాండ్లేదు, ఎట్లా చేసేది? సరే నాకు వినిపిస్తుంది మీది వాయిస్. నేను చెప్పేది వినిపించట్లేదు. ఆఫ్ అయింది, ఏది వస్తాలా అనేది. పర్లేదు, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది, మీరు చెప్పండి. అదే మీది వినపడతా ఉండలేదు, అందుకే. ఓహో, మళ్ళీ లీవ్ అయ్యి అవ్వండి అక్క. లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి. చేస్తామా? చేసి మళ్ళీ అవ్వండి. అండ్ మేడం క్లాస్ లో ఉన్నట్టున్నారు. మేడం లేదు మేడం, చెప్పండి మ్యామ్. మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నేను చెప్పాను ఇదివరకే నీకు, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ హెల్దీ డైట్ సిస్టమ్. పొద్దున లేయంగానే ఈ సోక్డ్ వాటర్, మెంతులు నానబెట్టిన వాటర్ తాగుతాను. అంటే థైరాయిడ్ టాబ్లెట్ 25 వేసుకుంటాను. అది అయిన తర్వాత ఒక 40 minutes గ్యాప్ తర్వాత తీసుకుంటా. తర్వాత 1.5 లీటర్ వాటర్ లో ఈ జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అది వాయిస్ కి నాకు అది యూస్ఫుల్ గా ఉంటుంది. దాంట్లో హల్దీ యాడ్ చేసుకుని పొద్దున అది తాగుతాను. అది 1.5 hour అవుతుంది. అక్కడితో నాకు కాఫీ టీ కూడా ఏం తీసుకోను. స్కూల్ కి 8:30కి స్కూల్లో ఉండాలి మేము, 8:20కి అట్లా. అప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత 9 o'clock కి నా బాక్స్ లో ఏముంటుందంటే క్యారెట్, క్యూకుంబర్ ఒక 4 స్లైస్ ఉంటాయి, టమోటా ఒక 2 స్లైస్, క్యాప్సికమ్ ఒక 2 ఉంటుంది. ఇవి 4 వెజిటబుల్ లో ఉంటుంది. 5 types ఆఫ్ సీడ్స్ వేయించి పెట్టుకొని ఉంటాను. అది ఒక పిడికిలి ఉంటుంది. ఒక ఆమ్లా కానీ 2 ఆమ్లా కానీ ఉంటుంది. ఇవి తీసుకుంటూ ఒక గ్లాస్ ఆఫ్ ఓట్స్, ఒకరోజు ఓట్స్, ఒకరోజు వేరే ఏదైనా పౌడర్ తీసుకుంటాను మేడం. ఇది మార్నింగ్ నాకు ఐ ఫీల్ హ్యాపీ విత్ దిస్ బ్రేక్ఫాస్ట్. నాకు ఇడ్లీ సాంబార్ వాసన కూడా పోయింది. అంటే ఇది ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫర్ పాస్ట్ 7-8 years. దానివల్ల ఎనర్జీ బాగా నాకు బ్యాకప్ అయింది. ఐ డోంట్ లైక్ క్యారెట్. ఐ మీన్ ఎవరైనా పక్కన, అంటే స్కూల్లో స్టాఫ్ రూమ్ లో అందరూ ఓపెన్ చేస్తారు ఇడ్లీ సాంబార్. మొదట్లో నాకు అది క్రేవింగ్ ఉంది. ఇప్పుడైతే మార్నింగ్స్ ఆ క్రేవింగ్ లేదు, 0 క్రేవింగ్. తర్వాత 11కి అట్లా గ్రీన్ టీ తాగుతాను. టీ ఎప్పుడైనా టీ తీసుకెళ్ళి టీ కూడా తాగుతాను. షుగర్ అయితే 0 షుగర్ మేము వాడుతున్నాం. ఇంట్లో షుగరే ఉండదు, అసలు డబ్బా ఉండదు. బెల్లము, షుగరు. ఈ పండగ అంటే మేము 50 grams తెచ్చుకొని వంట చేసుకుని అంతే అన్నమాట. ఇది మార్నింగ్ టిఫిన్ మేడం. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు యాడ్ అవ్వాల్సింది ఏంటంటే నైట్ ఆ వేడి నీళ్ళలో హల్దీ వేసుకొని తాగడము.
దట్ ఐ యాడ్ మేడం. మళ్ళీ మీరు బ్లూబెర్రీ అన్నారు, అది సీజనల్ ఫ్రూటా మేడం? ఎప్పుడైనా దొరుకుతుందా? లేదు సీజనల్, అది సీజనల్. సో కాబట్టి అదొక మనము ఒమేగా 3 అంటే ఒమేగా 3 ఉండే ఫుడ్స్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, ఇంకేం ఫ్రూట్ లో ఉంది బ్లూబెర్రీస్ మేడం? అవి వదిలేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకు నట్స్ అండ్ లో వస్తుంది. సో యూఆర్ ఆల్రెడీ టేకింగ్ నట్స్ అండ్ సీడ్స్. దట్స్ ఓకే యాక్చువల్లీ. సో మీరు అది దేర్ ఆల్రెడీ. సో బాడీలో మీకు ఇన్ఫ్లమేషన్ కాదు యాజ్ ఆఫ్ నౌ. నేను అంటే మీకు చెప్పేది చూస్తూ ఉంటే యువర్ బాడీ నీడ్స్ మెటబాలిజం, అంటే యు నీడ్ మెటబాలిజం. సో యువర్ మెటబాలిజం లో బాడీ మీది, you need to raise the metabolism. Not, I mean, foods anyway, it is going to raise the metabolism. There is something else which needs to be done. మధ్యాహ్నం కూడా బాగానే with ఉంటుంది మేడం. నైట్ ఫుడ్ నేను తాపు సరిగ్గా డిజైన్ చేస్తున్నాను. తాలింపు ఒకటి యాడ్ చేసుకో మీరు. మధ్యాహ్నం వెజిటబుల్ ఆకుకూరలు వెజిటబుల్ ఉంటుంది మేడం. ఇంతే రైస్ ఉంటుంది, బేబీ రైస్ లాగానే. ఓకే. ఒక పొడికల కన్నా తక్కువే తింటాను. నాకు అది కూడా ఆఫ్టర్నూన్ కూడా యాక్టివ్ గా, స్కూల్ వరకు చాలా యాక్టివ్ గా ఉండి వర్క్ చేసేటట్టుగానే ఉంటుంది. ఓకే. సాయంత్రం కూడా అలాగే సో ఒక గ్రీన్ టీనే తాగుతాను. మంచినీళ్ళు ఆ తర్వాత కూడా అయితే 1.5 లీటర్ 2 లీటర్స్ తాగుతాను. ఈవినింగ్ వచ్చేసరికి క్రేవింగ్ నాకు 6 నుండి ఇవి ఈ హెల్తీ డైట్ కాదు, నాలుకకి మంచిగా రుచిగా కావాలనిపిస్తుంది. అక్కడ ఎందుకంటే నాకు దట్ ఈస్ ద ప్రాబ్లం. టైమ్ యు ఆర్ గెట్టింగ్ రిలాక్స్. సో రిలాక్స్డ్ టైమ్, సో ఇట్ ఇస్ లైక్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ప్రోటీన్. సో అదే ఎప్పుడైతే ఈవినింగ్, పన్నీర్ యాడ్ చేస్తాం మేడం, పన్నీర్ యాడ్ చేస్తాను. సో ఈవినింగ్ అదొక్కటి మీరు యాడ్ చేయండి స్నాక్స్ కి. సో విత్ గ్రీన్ టీ యూ యాడ్ పన్నీర్. సో పన్నీర్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో మీకు నైట్ ఆ క్రేవింగ్స్ తగ్గుతుంది. ఓకే మేడం. దాట్ ఓకే, టు 100 grams of పన్నీర్, 100 grams of పన్నీర్. ష్యూర్ మేడం, ష్యూర్. దట్స్ వన్ మోడిఫికేషన్. అండ్ నైట్ టైం పసుపు నీళ్ళు. నాకు మీరు రాజ్మా అవి అన్నారు కదా, అది యాక్చువల్లీ మేము వంట ఎప్పుడు చేసింది లేదు. సోయా అండ్ రాజ్మా. సోయా అయితే నాకు థైరాయిడ్ ఉందని ఈ క్యాబేజీ ఫ్యామిలీని ఇంట్లోకే రానియను. అట్లాగే 150 నుండి 25 కి తగ్గింది బాగా. టాబ్లెట్ కూడా మార్చారు. అదర్వైజ్ నాకు రాజ్మా నేను ఐ ప్రిఫర్ మేడం. ఎలా వండాలి నాకు ఇలాంటి వితౌట్ ఆయిల్ రెసిపీ పెడతారా మేడం? అది అంటే మనం shall we జస్ట్ go- ఉడకపెట్టుకొని అంతే. జస్ట్ Okay. మనం ఉడకపెట్టి దాన్ని కాస్త ఒక చుక్క నూనె పోసుకొని వేయించి పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు చానా గాని బుడ్డ శనగ అంటాము, లేక సోయా గాని. యూ క్యాన్ హ్యావ్ సోయా. ఓకే మేడం. In the పెసలు evening. ఇష్టపడతాను. మీరు ఎప్పుడైతే sprouted అలాగే పెసలు, సో I ఈవినింగ్ prefer 5 eating, o'clock అలా మీరు sprout. ప్లాన్ చేసుకుంటే ఇట్ ఇస్ గుడ్. Okay, You don't get that okay. craving actually. So that's how the inflammation part మనం హీల్ చేసుకుంటాం అన్నమాట by Okay, habit ma'am. foods. So this is the Okay. changes you are doing. ఇప్పుడు పద్మావతి గారు చెప్పారు, నేను మధ్యాహ్నము రా తింటాను, ఈవినింగ్ తాలింపుగా తింటాను, నైట్ హల్దీ వాటర్ తాగుతాను అని చెప్పి. శాంతి అక్క అన్నారు, నేను మార్నింగ్ హల్దీ తాగుతాను, నైట్ హల్దీ తాగుతాను, అండ్ పొద్దు వెజిటబుల్స్ తో తింటాను, మధ్యాహ్నం తాలింపు తింటాను అన్నారు. అండ్ మీరు ఈవినింగ్ మీరు పన్నీర్ గానీ ఆర్ ఈ రాజ్మా ఆర్ చాలా ఆర్ ఎనీథింగ్ సోయా ఆర్ ఎనీథింగ్ ఉడకపెట్టుకొని మనము దాన్ని జస్ట్ నానబెట్టాలి. ఫస్ట్ నానబెట్టి తర్వాత ఉడకబెట్టిన తర్వాత దాన్ని కాస్త నూనెలో, 1 స్పూన్ నూనెలో అలా వేయించి తర్వాత పెట్టుకొని వేయించితే మనకు టేస్టియర్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో అలా బ్లూబెర్రీ కాకుండా ఇంకే ఫ్రూట్ లో ఉంది మేడం? ఫ్రూట్స్ మీరు ఆల్రెడీ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటున్నారు. నట్స్ అండ్ సీడ్స్ అండ్ చాలు. ఆయిల్స్ రీప్లేస్ చేసుకోవాలా. హెల్దీ ఆయిల్స్ లో మనకు ఒమేగా ఉంటుంది. దట్ వి విల్ టాక్. అంటే కొబ్బరి నూనె మేము ఆడించింది తీసుకుంటున్నాము. దట్స్ ఓకే. That's good. బాదం అంటే వాల్నట్ కూడా తీసుకుంటున్నాను మేడం. 6 బాదం అండ్ omega. 2 వాల్నట్. అది నానబెట్టుకొని తినాలి. నానబెట్టి తీసుకుంటాను. So అవి your చేసుకున్న inflammation తర్వాతే నేను ఐ point లో- గాట్ బెటర్. ఎస్ మేడం. అది వరకు బానే ఉంది. నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ బాగా పెయిన్ ఉంది. మజిల్ పెయిన్ అని చెప్పారు That's డాక్టర్ గారు. అదే మీరు exercise క్రానిక్ గా పెడితే మనకు అది ఇన్ఫ్లమేటరీ, క్రానిక్ గా ఇన్ఫ్లమేషన్ అంటే అక్యూట్ ఇన్ఫ్లమేషన్ వెన్ ఇట్ ఈస్ నాట్ టేకన్ కేర్ ప్రాపర్లీ అది క్రానిక్ గా మారిపోతుంది అనమాట. సో దాట్ ఫోకస్ ఆన్ ఈవెన్చువల్లీ మ్యామ్, దట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. యూ విల్ ఈవెన్చువల్లీ రేస్ ద హ్యాండ్స్, ఆ నొప్పి కూడా తగ్గుతాయి. సో ఆల్ దిస్ విల్ హ్యాపన్.
మనం ఎప్పుడైతే Sure, madam. ఎక్సర్సైజెస్ దీనికి స్టార్ట్ చేస్తామో అప్పుడు అంటే మినిమం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో మే డిఫరెన్సెస్ మనకు ఓకే రావడం షూర్ జరుగుతుంది. మేడం. యా మేడం. సో దిస్ మీరు ఏదైనా హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ నాకు యాప్ట్ గా చెప్తే నేను మార్నింగ్ 20 మినిట్స్ చేస్తాను, ఈవినింగ్ 20 That's అంతవరకు enough. ఇవ్వగలను మేడం. యా మేడం. దట్స్ ఎనఫ్ మ్యామ్, దట్స్ ఎనఫ్. డూ యూ వాంట్ మీ టు జాయిన్ ఎనీ యోగా? అది స్కూల్ నుండి వచ్చేటప్పుడు యోగా కంప్లీట్ చేసుకుని రావచ్చు నేను. అదేమైనా సజెస్ట్ చేస్తారా మీరు? ష్యూర్ మ్యామ్, ఒక 20 మినిట్స్ మీరు చేసేసి ఇంటికి వచ్చేసేయచ్చు ఆన్ ద వే. సరే మేడం. ఓకే ఓన్లీ 20 మినిట్స్ అండ్ నేను మీతో మాట్లాడతాను మ్యామ్. అలాగే మేడం, థ్యాంక్ యూ. అండ్ పద్మావతి గారు, మీరు గింజలు కూడా తింటున్నానన్నారు, ఇంకా మీరు తింటానన్నారు. అండ్ శాంతి అక్క మీరు కూడా తింటానన్నారు. ఓకే. అండ్ భోజనం చేస్తాడు పొద్దునాను సాయంత్రము. మధ్యాహ్నం ఏమి తింటాడు? మధ్యాహ్నం ఏమైనా కావాల్సితే పండు ఏమన్నా తింటానంతే. ఆహా, అలా చేయకూడదు. మనం అనుకోకూడదు తక్కువ తింటే బరువు తగ్గుతాననే కాన్సెప్ట్ రాంగ్. 3 పూట్ల తినాలి. మనం తినాలి. మనం తింటేనే మనకు ఆకలి వేయకూడదు. ఆకలి వేస్తుంది అంటే మనం తినే ఫుడ్ కరెక్ట్ కాదు అని. ఇప్పుడు మనం తినేది మధ్యాహ్నం ఒక ఫ్రూట్ తిన్నాము అంటే రాత్రికి బీభత్సంగా ఆకలిస్తుంది, మనకి ఇంకా మైండ్ వినదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఆకలి ఎప్పుడుంటే తినాలనుకుంటారు? ఎక్కువ ఉన్నప్పుడు తినాలా, కొద్దిగా మీడియంగా ఉన్నప్పుడే తినాలా? మనము మీడియంగా ఉన్నప్పుడే తినాలి. పద్మావతి గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. ఒక్క నిమిషం నేనే చేస్తాను. మీడియం గా ఉన్నప్పుడే తినాలి మేడం. మీడియంగా ఉన్నప్పుడే తినాలి. మనకి ఎక్కువ ఉన్నప్పుడు తినేసాం అనుకోండి, మన మైండ్ మన బాడీ ఏమీ వినదు, తింటా ఉంటుంది అంతే. అందుకు మనకు ఆకలి వెయ్యక తలికే కాస్త వేస్తూ ఉండంగానే తినేసేయాలన్నమాట. సో పండు తినడం వద్దు. నేను చెప్పిన రకంగా మీరు వెజిటేబుల్స్ తినండి. మీరు అది చెప్పాను కదా, ఇది ఏదో ఒక కూరగాయలు లేక చికెన్ ఫిష్ లేక ఏదో ఒక కూరగాయలు ఎగ్స్ దీనితో పాటు అది మిక్స్ చేసుకుని తినండి. దాంతో పాటు అంటే ఫ్రూట్ తినండి, ప్రాబ్లం లేదు. మొత్తం ఫ్రూట్ తినమంటే మనకి ఏమేస్తుంది, ఆకలేసేస్తుంది, వినదు మాట. అందుకు అలా చేసేయండి, సరేనా? ఓకే. అండ్ అన్నం కూడా ఇంత ఒక తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇవన్నీ తింటామో అన్నం తక్కువ అయినా కూడా మనకు సరిపోతుంది. ఓకే. సో ఇలా మనము ఇది పాటిస్తాం. సో మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఒకటి తినాలి. డైట్స్ ఏమేమని. ఓకే. సో ఆ సెకండ్ వన్ వచ్చి మనము కాసేపు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒక 5 to 10 మినిట్స్ 5 మినిట్స్ చేస్తే చాలు బ్రీదింగ్ ఎక్సర్సైజ్. సో దీనికోసం సమయం నేను కేటాయించాలి అంటే నాకు టైం లేదు అంటే మనం వాష్రూమ్కి వెళ్తాము, టాయిలెట్ ప్యాన్ పైన కూర్చున్నప్పుడు మనకు టైం ఉంది. అక్కడ టైం ఉన్నప్పుడు కనీసం మనం అప్పుడు బ్రీదింగ్ చేద్దాం. ఓకే. కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాము, సో టీవీ చూసేటప్పుడైనా మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చూద్దాం. అది మనకు చాలా చాలా స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది మనకు. సో మనము ఏదైనా మీకు ఇంకా కూడా మీకు డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో పెడుతూ ఉండండి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇలా అవుతూ ఉంది అని అన్నప్పుడు నాకు తెలుస్తుంది మీరు ఏ ప్రాబ్లం లో ఉన్నారు అని, నేను సపోర్ట్ చేయగలను. ఇప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే బానే ఉంటుంది, కానీ కొన్ని మీకు ఫాలో అవ్వడానికి టైం కుదరదు, లేక ఊరు వెళ్ళారు, జర్నీలో ఉన్నారు, కుదరట్లేదు అన్నప్పుడు నేను ఇలా జర్నీలో ఉన్నాను, మరి నేను ఎలా చేయాలో పసుపు నీళ్ళు తాగలేను అని నాకు చెప్తే నేను అప్పుడు ఏం చేస్తాను, కొన్ని వేరే సజెషన్స్ ముందుగానే ఇస్తాను. ఇలా చేయండి, మంచిగా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మనం ఇలా కూడా తీసుకోవచ్చు అని చెప్తాను. ఓకేనా? అలా మనం ఈ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించుకోవడము చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. లేకుంటే అది ఆటో ఇమ్యూన్ అవుతుంది. ఇప్పుడు మేడము వాణిశ్రీ మేడం అన్నారు, తను డయట్ మానిన తర్వాత 175 థైరాయిడ్ మెడికేషన్ నుంచి 25కి వచ్చారు అని. అదే గన మార్పు చేయకపోతే అది ఆటో ఇమ్యూన్ అవుతుంది. ఈ రోజు మనము తగ్గించుకున్నా కూడా ఆ ఆటో ఇమ్యూన్ స్టేజ్ తగ్గుతుందే కానీ థైరాయిడ్, బట్ ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ రెస్పాన్స్ అది ట్రిగ్గర్ అవుతూ ఉందన్నమాట, అప్పటికీ ఉండిపోతుంది.
అర్లీ స్టేజెస్ లోనే మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఆ స్టేజ్ కి మనం ఇవ్వము, పూర్తిగా నయం చేసేసుకోవచ్చు మొత్తం. ఓకేనా? ఓకే మేడం. అంటే మీరు చెప్పేదేమి సో పొద్దున టిఫిన్ జతకి కూరగాయలు కొంచెము 9 o'clock కొంచెం తిని మళ్ళా గ్యాప్ 4 hours ఉండాలా? మధ్యాహ్నం 1 గంటన 2 గంటల మధ్యాహ్నం మన భోజనం భోజనం టైంకి మళ్ళీ 2 o'clock. తాలింపు మళ్ళీ చెప్పాను కదా మీకు, మరొక పెసలు అలాంటి ఏదైనా అంటే మీరు తినే ఫుడ్ తో పాటు ఇవి పెట్టుకొని తినేసేయండి. అలా అంటే పెట్టుకొని తినండి ప్లేట్ లో. స్నాక్స్ టైంకి గ్రీన్ టీ అలా టీ తాగొచ్చా? తాగండి, టీ తాగండి. టీ ఆ, ఇష్టము, తాగాలి అనిపిస్తే తాగండి. అయితే టీ కాఫీ తాగేవాళ్ళు 4 o'clock లోపల తాగితే, ఇప్పుడు టీ కాఫీ ఎఫెక్ట్ బాడీలో ఎంతసేపు ఉంటుందంటే సాస్ ఉంటుంది మనం. సో మనం అది తాగడం వల్ల మనకు నిద్ర రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది సౌండ్ స్లీప్ ఉండదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, మైండ్ రిలాక్స్ స్లీప్ రాదు. అందుకు ఇప్పుడు మనం 10 గంటలకు పడుకుంటుంటే 4 గంటలకు తాగడం మంచిది. అందుకే 4 o'clock 5 o'clock ఉంటాయని చెప్పేశాను. సో 11 పడుకోవాలంటే అది. సో అలా ఒకవేళ టీ కాఫీ తాగితే మన మన వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది టీ కాఫీలో. సో మనము మైండ్ఫుల్ గా తాగాలి. టీ కాఫీ తాగొద్దు అని చెప్పట్లేదు. ఒకవేళ టీ కాఫీ తాగుతూ ఉన్నారంటే 4 o'clock 5 o'clock లోపల తాగాలి. ఆ నీళ్లు మంచిగా తాగాలి. అది మనకి ఇంపార్టెంట్. మార్నింగ్ పాలు తాగొచ్చా మేడం? మార్నింగ్ మార్నింగ్ పాలు లేచి తాగొచ్చా? వద్దు, మార్నింగ్ లేస్తూనే పాలు వద్దు. పసుపు నీళ్ళు అదే మార్నింగ్ టిఫిన్ చేసాక. లేస్తూనే మీరు పసుపు నీళ్ళు తాగండి, లేకపోతే జీరా నీళ్లు తాగండి. మనకు ఎనర్జీ పెరగాలి. మార్నింగ్ లేస్తూనేమో పాలు ఎనర్జీ ఇవ్వదు, నైట్ టైమ్స్. బట్ ఎవరైతే వెయిట్ రిడక్షన్ కావాలి అనుకుంటున్నామో వాళ్ళకి పాలు నేను అడ్వైస్ చేయను తాగమని. అదే ఒకవేళ పాలు మంచి పాలు అనుకోండి, ఇప్పుడు పిండిన పాలు మనకు నమ్మకస్తులు తెచ్చిస్తుంది అనుకోండి, ఒక గ్లాస్ మనము ఈవినింగ్ తాగొచ్చు, స్నాక్స్ టైంలో తాగొచ్చు. ఒకవేళ ఆ ఇప్పుడు టైం టీ మార్నింగ్ చెప్పండి. టిఫిన్ ఏం తినమంటారు? గింజలు తీసుకుంటున్నాను, ప్రోటీన్ పెసలు అయ్యింది, మొలకలు తీసుకుంటున్నాను, బాదం గింజలు, ఏరుశనగ గుళ్ళు తింటున్నాను. తర్వాత ఏమైనా టిఫిన్ తినమంటారా? 2 ఇడ్లీ గాని మార్నింగ్. తినండి ఇడ్లీ, తినండి. రెడీ చట్నీ సాంబార్ ఏదైనా పెట్టుకొని తినచ్చు, ఏం కాదు. ఎప్పుడు తిన్నాక ఓన్లీ ఇడ్లీ పాలు తింటామో, తాగొద్దు. అయితే ఓన్లీ ఇడ్లీ తింటామో అప్పుడే ప్రాబ్లము. ఇడ్లీతో పాటు ఇవన్నీ తింటే ప్రాబ్లం ఉండదు. మనం అనుకుంటాము ఇడ్లీ ప్రాబ్లం మనకొని, ఇడ్లీ ప్రాబ్లమే కాదు, ఇడ్లీతో పాటు తినాల్సినవి తినం కాబట్టి మనకు ప్రాబ్లం ఇస్తుంది అది. దాంతో పాటు తినేటి తినాం. ఒకవేళ మీరు పాలు తాగాలనుకున్నారు అనుకోండి, టిఫిన్ 9 అనుకోండి, 11 గంటలకు పాలు తాగండి, లేక ఈవినింగ్ 4-5 గంటలకు పాలు తాగండి. గంజి తాగొచ్చా? పసుపు నీళ్ళు ఈవినింగ్ సాయంకాలం కూడా తాగమంటారా? 2 పూటలు తాగమంటారా? పసుపు నీళ్ళు అండి, పసుపు నీళ్ళు. పసుపు నీళ్ళు పొద్దున్న పడుకునే సాయంకాలం ముందు మంచిది. పొద్దున్నే లేవగానే లేవనే పసుపు నీళ్ళు మంచిది. ఇది 4 గంటల అట్లా గంజి తాగొచ్చా? మిల్లెక్స్ అది గంజి. మిల్లెట్స్ కంటే ఇంత తాగొచ్చు, అంటే చిన్న కప్ప. ఇంత గంజి తాగితే అది మిల్లెట్స్ గంజి. మిల్లెట్స్ అనేది డిన్నర్ కి, అది మిల్లెట్స్ కదా, అదే మిల్లెక్స్ పౌడర్. అందులో ఏమేమి వేసి తింటారు? సిరిధాన్యాల పౌడర్, అందులో అన్ని ఉంటాయి, డ్రై ఫ్రూట్స్. అవి ఏంటంటే అవి ఈవినింగ్ కాఫీ టీ అయినా తాగాలి అంతే. అదే ఒకవేళ మనం డిన్నర్ కి తీసుకోవాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు కావాలంటే ఇంత తీసుకోవచ్చు. అదొకటే తీసుకోవచ్చా, వేరే డిన్నర్ లేకుండా? అలా కుదరదు. తాలింపు 2 పూట్ల తిన్నారు పొద్దున మధ్యాహ్నం అంటే ఇది ఒకటి సరిపోతుంది నైట్. లేదు అని అంటే మళ్ళీ నేను చెప్పాను కదా 2 times మనం ఒక పూట పచ్చి కూరగాయలు, ఇంకొక పూట ఏంటన్నాను, ఇంకొక పూట ఒక తాలింపు లాగా తినాలి అని చెప్పాను కదా. అవి 2 పొద్దున మధ్యాహ్నం మీరు ఫిల్ తిన్నారు అని అంటే ఈవినింగ్ మిల్లెట్స్ ఒకటి సరిపోతుంది. అదే మిల్లెట్స్ అంటే అదే మీరు తాగుతానన్నారు, అదైనా సరిపోతుంది.
సరేనా? ఇంకా నేను సీడ్ సరే. సైక్లింగ్ కూడా చెప్పాలి అనుకున్నాను, కానీ సీడ్ సైక్లింగ్ చెప్పాలి అని అంటే నెక్స్ట్ వీక్ చెప్తే బెటర్ ఏమో, అన్ని కన్ఫ్యూషన్ అవుతాయేమో అని నేను ఆలోచిస్తాను. సీడ్ సైక్లింగ్ అంటే సీడ్ సైక్లింగ్ ఇప్పుడు మనకు ఆ మనకు పీరియడ్స్ కి అనుగుణంగా మనము కొన్ని సీడ్స్ తినాలి. దాన్ని చెప్తాను. అంటే ఇప్పుడు మనకు కొంచెం బేసిక్ చెప్తాను, నెక్స్ట్ వీక్ తీసుకుందాం, అన్ని ఒక్కసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు మన పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఇప్పుడు పీరియడ్స్ వచ్చే టైం ఉంటుంది అక్క కదా, మనసు ముట్టొచ్చి ఉంటుంది కదా, అక్క ముట్టొచ్చి ఉంటుంది కదా మనకు. ఆ టైం కంటే ముందు మన బాడీలో ఏ హార్మోన్స్ ఉంటాయి, ముట్టొచ్చిన తర్వాత ఏ హార్మోన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ హార్మోన్స్ పరంగా మనం ఎటువంటి ఫుడ్ తినాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏ ఎక్సర్సైజ్ చేయాలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. ఇప్పుడు మీకు పద్మావతి గారి ముట్లు లేదు, ఇప్పుడు మీకు శాంతి అక్క ముట్లు లేవు, మీకు లేదు. 2-3 years మ్యామ్ నాకు కూడా లేదు మేడం. ఓకే. సో లేదు కాబట్టి మనం సీడ్లింగ్ వచ్చే వారం తెలుసుకుందాము. సో మీ వరకు వస్తే సైక్లింగ్ లో అన్ని నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకొని తినాలి, ఒకేసారి వేసుకొని తినచ్చు. ఎవరికైతే ముట్లు వస్తున్నాయో వాళ్ళకు వచ్చే ముందు ఒక రకంగా నట్స్ అండ్ సీడ్స్ తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటారు. సో అవి ముట్లు వచ్చే ముందు తినాలి, కాదు ముట్లు వచ్చిన తర్వాత అవి తినాలి, అవిసె గింజలు. సో నెక్స్ట్ ముట్టు రాకముందు మనము మళ్ళీ సిసేమి సీడ్స్, నువ్వులు తీసుకోవాలి. సో అలా ఉంటుందన్నమాట. ఇదెందుకు తీసుకోవాలా, ఆ టైంలో ఇదెందుకు తీసుకోవాలి అని అంటే, మన బాడీలో ఈస్ట్రోజన్ పెంచేటి కొన్ని ఉంటాయి. ఆ హార్మోన్స్ రిలేట్ అవుతూ ఉంటుంది కదా మనకు. ఇప్పుడు పీరియడ్స్ వచ్చే ముందు మనకు మూడ్ ఒకలాగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఫుడ్స్ యాడ్ చేసుకొని తింటే మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. మన డిసిషన్స్, మనం ఫ్యామిలీలో డిసిషన్స్ ఉంటాయి, మేజర్ డిసిషన్స్ ఉంటాయి, అవి ఎటువంటి టైంలో మనం చేసుకోగలము. ఈ పీరియడ్స్ కి రిలేటెడ్ కూడా ఉంటాయి అనమాట. ప్రొడక్టివిటీ ఎప్పుడు పెరిగి ఉంటుంది, మన డల్నెస్ ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ వచ్చే ముందు మనం చాలా ఇరిటేటెడ్ గా ఉంటాం, చాలా డల్గా ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ మనకు ప్రొజెస్ట్రాన్ ఉంది, ఆ హార్మోన్ పెరగడం వల్ల మనకు అవన్నీ వస్తున్నాయి. మరి ఆ టైంలో ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఆ టైంలో ఏం తినాలి, ఒకవేళ పీరియడ్స్ వచ్చే టైంలో అయితే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం తినాలి, ఆ టైంలో డిసిషన్స్ మనం ఖచ్చితంగా చేయలేము. పీరియడ్స్ వచ్చే ముందు మనకు వచ్చే చిరాకుకి మనం ఏదైనా డిసైడ్ చేయమంటే డిసైడ్ చేయలేము, మనకు అవ్వదు, మన ప్రొడక్టివిటీ అప్పుడు ఉండదు. సో దీనిల గురించి మనము వచ్చే వారం తెలుసుకుందాం ఇంకా ఎక్కువగా. ఒకవేళ నాకు లేదు, నాకు ఎందుకు అనంటే మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకి మనం చెప్పగలం వాళ్ళకు, అలా కాదమ్మా ఇలా ఉంటుంది, ఇలా తీసుకోవడం వల్ల నీకు మంచిగా ఉంటుంది. ఈ ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, గొడవలు అయినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. పీరియడ్స్ కంటే ముందు అయినా అనుకోండి గొడవలు అప్పుడే అయ్యేది ఎక్కువగా. సో ఆ టైంలో మనం చెప్పగలం అనమాట, అమ్మ నువ్వు కొంచెం ఉండు, నీకు ఈ టైంలో కొంచెం ఇలా ఉంటుంది, ఉండు 2 రోజులు ఆగు, మళ్ళీ మనం డిసైడ్ చేద్దాం. అలా మనము ఒక ఇదిలాగా మనము వాళ్ళకు ఒక సపోర్ట్ గా ఇవ్వచ్చు. లేకపోతే మనకు అర్థమవుతుంది ఏమవుతుంది బాడీలో అని, మనం చెప్పగలం వాళ్ళకు, మనం తెలుసుకున్న బట్టి చెప్పగలం. సో దానికోసమైనా మనం తెలుసుకుందాము. అండ్ మిగతా టైంలో ఏమేమి తీసుకోవాలనేది కూడా ఐడియా వస్తుంది. ఈ రెస్పెక్టివ్ ఏం లేకపోయినా కూడా మనం ఈ ఫుడ్ తీసుకుంటే మనకు హార్మోన్స్, మనకు ఎలాగో పెరగాలి హార్మోన్స్. ఎందుకు అంటే మనకి ఇప్పుడు మీకు ముట్ల ఆగిపోయినాయి, పీరియడ్స్, హార్మోన్స్ తగ్గిపోతున్నాయి అనమాట బాడీలో. హార్మోన్స్ తగ్గిపోతున్నాయంటే మనం ఆ పెంచుకునే ఫుడ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే అని తెలుసుకోవాలి. ఫుడ్ లో ఈస్ట్రోజన్ పెంచుకునే ఫుడ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కిమ్చి, సవర్ క్రౌట్ ఇవన్నీ అంటారు, ఇవన్నీ చాలా మంచిది. వీళ్ళ గురించి మనం ముందర తెలుసుకుందాం. మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అక్కడ. భగవంతుడు మనకి ఇచ్చిన హార్మోన్స్ తగ్గాయి, కానీ మనం ఫుడ్ లో పెంచుకునే విధానం ఉంది. ఒక ఫుడ్ లో పెంచుకోలేదంటే హార్మోన్స్ ఇస్తారు డాక్టర్స్,
గైనకాలజిస్ట్ హార్మోనల్ థెరపీ అని ఇస్తారు. అది మనము హార్మోనల్ థెరపీ టాబ్లెట్స్ పరంగా తీసుకుందామా, లేక మనం ఫుడ్ లో పెంచుకుందామా? ఫుడ్ లో పెంచుకుందాము. ఇప్పుడు మీరు డాక్టర్కి వెళ్ళిన అక్కడ ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, నాకు త్వరగా ఇది అవుతుంది అంటే, అమ్మ నీకు ముట్లాగిపోయినాయి, నీకు హార్మోన్స్ పెడతాము అని అంటారు. మనకు వద్దు అట్లా. మనం న్యాచురల్ గా మనం దాన్ని ట్రీట్ చేసుకుందాం. దాన్ని మనము వచ్చే వారం తీసుకుందాం సెషన్. ఫైటో ఈస్ట్రోజన్స్ సీడ్ సైక్లింగ్ అంటాం దాన్ని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎక్కువగా బాడీకి కూర్చోవడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో మనము బాడీని పర్పస్ఫుల్ గా మూవ్ చేయాలి, అప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది బాడీలో. ఓకేనా? ఇప్పుడు నేను ఫుడ్ లో మోడిఫికేషన్స్ చెప్పాను, బాడీకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్పాను. ఇంకొకటి పర్పస్ఫుల్ గా బాడీని మూవ్ చేయండి. పర్పస్ఫుల్ గా లేచి నిల్చోండి. మూవ్ చేయమంటే నడవమనే కాదు, లేచి నిలబడుకొని కూర్చోవడము, లేచి కాళ్ళు చేతులు ఇళ్ళలు కొట్టుకొని కూర్చోవడము, ఇలా ఇలా బెండ్ చేసుకొని కూర్చోవడము. మనం బస్సులో ప్రయాణిస్తూ ఉన్నా కూడా, మనం జర్నీ చేస్తూ ఉన్నా కూడా మన చేతులు కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి, దాన్ని కదుతూ ఉందాము. ఇవి మనము చేద్దాం. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక నిమిషం, పద్మావతి గారు అన్మ్యూట్ చేసింది. మేడం మామిడి పండు ఒక రోజుకి ఎన్ని తినొచ్చు మేడం? ఒక్కటి. సీజన్ లో అయితే 2 మాక్సిమం. ఒక్కటి లేక 2. సో ఏ టైం మేడం? 2 మాడి పండ్లు కదా తీసుకుంటూ ఉన్నామంటే మిగతా కార్బోహైడ్రేట్ డైట్ ని తగ్గాలి. ఓకే మేడం. అన్నము ఫుడ్ లో కొంచెం తక్కువ చేయాలి. తగ్గించాలి. సీజనల్ కాబట్టి మనకు తినాలి అనే ఇంటెన్షన్ ఉంది. సో ఒక్కటి అని అనుకోండి. ఒకవేళ ఎప్పుడైనా మనకు తినాలి అనిపిస్తే 2 అన్నప్పుడు తింటే మీరు అప్పుడు ఇంకా ఫుడ్ ని స్కిప్ చేసేలాగా చేసుకోండి. బట్ నేను చెప్పిన 2 times ఇదైతే ఫాలో అవ్వాలి మీరు. ఒకవేళ 2 times మీరు ఇది తీసారు అంటే 3rd time ఇలా మీకు చీట్ చేయొచ్చు. 2 వరకు 1 ఇట్స్ ఓకే. ఓకే అంటే క్యారెట్, దోసకాయ, ఇంకేమి గింజలు ఉండాలి కంపల్సరీ. కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనకు ప్రాక్టికల్ గా మనకు వాణిశ్రీ మేడమే చెప్పారు. ఇప్పుడు మేడం గారు ఏమన్నారు, ఆ తిన్నప్పటి నుంచి నా థైరాయిడ్, ఇప్పుడు నాకు ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అంటే ఇవన్నీ మెజర్ చేసే అవ్వదు మనకు. బట్ థైరాయిడ్ టాబ్లెట్స్ 170 నుంచి 25 వచ్చింది అని అంటే ఇట్స్, అది మనకు చెప్తుంది కదా, అంటే డైరెక్ట్లీ రిపోర్ట్స్ చూపిస్తుంది. అందుకు అది చాలా ఇంపార్టెంట్. పెట్టుకొని ఒక్కొక్క కప్పు అట్లా తినొచ్చా? ఏది ఒకసారి గింజలు, శనగలు గాని అలసందలు గాని పెట్టుకొని ఒక్కసారి ఉడకబెట్టేసుకొని పొద్దున మధ్యాహ్నము అలా తీసుకోవచ్చు. ఒకవేళ 2 రోజులు తినాలి అని అనుకున్నారు అని అంటే దాన్ని మళ్ళీ ఉడకపెట్టుకోవాలి. కాస్త రోజు గట్టిగా అవుతుంది కాబట్టి కాస్త మళ్ళీగా. యూజువల్లీ ఏమంటే ఒక్క రోజుకి అనుకునేలాగా అనుకుంటే బెటర్, మనకు ఫ్రెష్ ఉంటుంది. అదో 2 పిడికెళ్ళు అయితే మస్తు ఒకరికి. అలా ఏం కాదు, మనం తీసుకోవాల్సింది 100 grams అన్నా తీసుకోవాలి. అంత తీసుకోవచ్చు. మనము కప్పులో అనుకుంటే 2 కప్పులు అయినా, ఇది పొద్దున ఇది మధ్యాహ్నం మనం. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, నా క్లాస్ ఉంది, నేను ఎగ్జిట్ అవుతాను మేడం, విత్ యువర్ పర్మిషన్. yes ma'am, thank you so much. పెరుగు తినొచ్చా? అదే మనకు దొరికే పాలు మంచి పాలు అయితే మనము పెరుగు తినొచ్చు. పెరుగు తీసుకుంటాం, మనకు పాలతో మనం వేసుకుంటే మంచి పాలతో. ఇది పెరుగులో ప్యాకెట్ పెరుగు వద్దు. స్టార్ట్ చేస్తామా ఇది ఈ రోజు నుంచి?
ఏదైతే అనుకున్నామో అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తామా? ఓకే. ఓకే, మరి మరి ఈ రోజు బెస్ట్ ఏమనిపించింది లెర్నింగ్ మీకు? బాగుందండి, బాగా చెప్పారు ఆ, పద్మావతి గారు. మేడం. మేడం మాకు గేదె ఉంది, పాలు తీసి ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టించి హైదరాబాద్ పాపాలకు పంపుతాము, వారం రోజులు వాడుకొచ్చాయి. పంపించే ఏం కాదు. పర్లేదంటారా? పర్లేదు. అంటే మేము 10 రోజులకి 15 రోజులకి పాలు ఐస్ లో గడ్డ కట్టించేసి పచ్చి పాలు హైదరాబాద్ పంపుతాం, అక్కడ ప్యాకెట్ పెరుగు కట్టి వేసుకోకూడదు అనేసి. ఇంక ఈ పెరుగు ఒక వారం 10 రోజులు వాడతారు ఈ పాలు, ఫ్రిడ్జ్ లో పాలు. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మాకు ఏం పాలు కాదు. పాలు ఉన్నాయండి, గేదె ఉంది. అంటే పెరుగు ఆ. పోసుకొచ్చి పాలు తాగొచ్చు అంటారు అయితే. నేను అనేది అంటే గేదె పాలు కంటే ఆవు పాలు మంచిది. ఒకవేళ నేను ఇంకా మనకు గేదె పాలే ఇప్పుడు మీరు శ్రేష్టమైనటి మీరు చేసిందే కాబట్టి సరే అంటున్నాను. అదే ఇంకొక చోటు నుంచి తెచ్చేటి అయితే వద్దంటాను. అయితే ఈ పాలని మంచిగా కాంచి ఆ మీగడ తిన్న తర్వాత తాగితే మంచిది, పరుగు చేసుకుంటే మంచిది. లేక మీగడ తీసి పక్కన పెట్టుకుని మనం ఎలాగో మీగడ కోసం అని పాలు కట్టిస్తాం కాబట్టి, సో అది దాంట్లో మనము ఆవు పాలు ఎందుకు వద్దంటామంటే దాంట్లో కొవ్వు ఉంటుంది. మిగతా అన్ని మంచిగా ఉన్నాయి, ప్రోటీన్ అన్ని, కానీ కొవ్వు ఉంటుంది కాబట్టి వద్దు అంటాను. మనం మంచిగా దాన్ని 3-4 సార్లు కనుక కాంచి దాని పైన కొవ్వు అంతా పైకి తేలుతుంది అనమాట. అది వేగంగా ఆ తేలిన తర్వాత ఆ పాలని మనం యూజ్ చేసుకుంటే పర్వాలేదు, ఏం కాదు. మేడం సరే. సో ఈ రోజు మీకు మంచిగా అనిపించిన పాయింట్ ఏది? మంచిగా పసుపు నీళ్ళు తాగమన్నారు. మళ్ళీ క్యారెట్ బీట్రూట్ ముక్క క్యారెట్ తినమంటారా? మధ్యాహ్నం క్యారెట్ బీట్రూట్ క్యారెట్ సాయంకాలం బాగానే చెప్పారు మీరు అన్ని. మళ్ళీ వారం పాటిస్తాం కదా మీకు అన్ని చెప్పి. షూర్ షూర్. ఓకే అక్క, మీకు ఈ రోజు మంచి పాయింట్ ఏమనిపించింది? అదే పసుపు నీళ్ళు తాగే చెప్పారు, అది వెయిట్ రిడక్షన్ కి. అంటే ఇన్ఫ్లమేషన్, అంటే ఫుడ్ కూడా స్కిప్ చేయరాదా? స్కిప్ చేయొచ్చక్క. ఇప్పుడు మీరు చేశారనుకోండి, పొద్దున మంచి ప్రోటీన్ డైట్ తీసుకున్నారు, ఈవినింగ్ మంచి ప్రోటీన్ వెజిటబుల్స్ వేసుకొని తిన్నారు అని అంటే మీకు ఆకలి వేయదు. మధ్యాహ్నం ఫుడ్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పొద్దున నేను 2 దోసలు క్యారెట్ కీరకాయ తిన్నాను. గింజలు తినాలి. అవి తినండి. అది ప్రోటీన్. అది ప్రోటీన్ ఏమవుతుందంటే కడుపులో చాలా సేపు ఆగి ఉంటుంది, డైజెషన్ నిదానంగా అవుతుంది, కడుపులో చాలా ఆగి ఉంటుంది కాబట్టి మనకు నెక్స్ట్ ఆకలి వేయకుండా ఉంటుంది చాలా సేపటి వరకు, సాయంత్రం వరకు ఆకలేవు. అండ్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది అది. సో మళ్ళీ ఈవినింగ్ మీరు తిన్నప్పుడు మళ్ళీ ప్రోటీన్ వెజిటేబుల్స్ మళ్ళీ దాంట్లో అన్నం పెట్టుకొని తిన్నా కూడా మీకు ఓవర్ నైట్ అది సస్టైన్ అవుతుంది. అది నేను అనేది. సరేనా? సరే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి పద్మావతి గారు, థ్యాంక్ యూ అక్క, శాంతి అక్క, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాకు మీ రిజల్ట్స్ ఒకటి కావాలి, నాకు మీరు పాటిస్తే గానీ రిజల్ట్స్ వస్తుంది. సో మీరు పాటించాలి, మీరు మంచిగా అవ్వాలి అని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.